ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పాన్ కార్డ్ ఉన్న వారందరికీ శుభవార్త. డిసెంబర్ 31 వరకు సమయం. ఈ వీడియోలోని మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక వీడియోలోని వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, పాన్ కార్డ్ శాశ్వత ఖాతా సంఖ్య మన ఆర్థిక గుర్తింపులో కీలకమైన భాగం. పన్ను రిటర్నులను దాఖలు చేయడం నుండి బ్యాంక్ ఖాతాలను తెరవడం, ప్రధాన ఆర్థిక లావాదేవీల వరకు ప్రతిదానికి ఇది అవసరమని చెప్పుకోవచ్చు. కానీ పన్నులు దాఖలు చేసే సమయంలో లేదా బ్యాంక్ ఖాతాను తెరిచే సమయంలో మీరు ఆధార్తో లింకు చేయనందున మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి. పాన్ను ఆధారిత లింక్ చేయడం ఎందుకు ముఖ్యమనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా మీ పాన్ కార్డ్ను ఆధార్తో లింక్ చేయకపోతే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్. ఆదాయపు పన్ను శాఖ దీనికి డిసెంబర్ 31, 2025 వరకు గడువును నిర్ణయించింది. ఈ తేదీ తర్వాత మీ పాన్ కార్డ్ జనవరి 1, 2026 నుండి డీయాక్టివేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికకు ఆటంకం కలిగించవచ్చని భావించవచ్చు. అందుకే ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా మీ పాన్ కార్డుకు ఆధార్ లింక్తో చేసుకోవటం వల్ల మరికొన్ని అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మీ పన్ను, బ్యాంక్ అకౌంట్ మొదలైన విషయాలలో అంతరాయం కలిగించవచ్చని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ని మరోసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా 2,74,90,00,000 పాన్ కార్డ్ దారులకు ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని చేరవేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఈ సమాచారం ఎంతోమందికి తెలియపరిచిన వారు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరచండి. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకు, బంధువులకు, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి ఫ్రెండ్స్. చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని సమాచారాలు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ మరిన్ని సమాచారాలు, ప్రభుత్వాలు తీసుకొచ్చే సమాచారం తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా మీకు ఎప్పటికప్పుడు చిటిక వేసే లోప నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.